ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్. నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే సార్, తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి కోడి రామకృష్ణ గారికి. తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను సార్. వాళ్ళ అంతకుముందు రిక్షావాడు, దానికి ముందు సింహపురి సింహం, ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి. సార్ ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా. మేము కూడా అనుకునేవాళ్ళం గురుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం, కృష్ణ గారు మీద సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది ఎక్కువ బండి ఎక్కువ మామ ఎక్కి ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి, వెనక నుంచి గురువు గారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూసి చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు, చాలా సరదాగా. అదంతా మేము చూసాం. వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి, నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా, కరెక్ట్, అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్. అంటే మీ దాకా అదే ఉండుండొచ్చు. అదే ఇప్పుడు దాసరి గారికి కోడి రామకృష్ణ గారికి అసలు పడదు, ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము. అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు, ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు, దాని మీద రిలీజ్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకునేవారండి. కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం, కోడి రామకృష్ణ గారికి దాసరి గారు అంటే అపరిమితమైన గౌరవం. ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది, భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి సార్. టాక్ వచ్చేసి అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి, ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఓకే, జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్లో కూడా రాశారండి. ఓకే, కొన్ని మ్యాగజైన్స్లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ ఒక బిల్డింగ్లో. సడన్గా దాసరి గారు వచ్చారు. ఓకే, మన మాల వేసుకొని ఉన్నారు, ఆయన బ్లాక్ డ్రెస్లో వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకొని వచ్చాడు. ఆయన వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ, ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలుసా ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు, షార్ట్ తీ అని. ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా, షార్ట్ తీ దాసరి గారు. ఈయన సిగ్గుపడుతూ, ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా, మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని. అంటే అలా అలా ఉంటారండి, బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్. ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే, అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును, వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు.
ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేవి. సార్ మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే, యూనిట్ వైజ్. దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవాట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే కోదండరామరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోడిరామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, ఆ కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి. అవన్నీ వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటా ఉంటారు, అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగం గారి మనవడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోరిరామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్అవుట్ అంటే అది నాకు తెలియదు కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ. అప్పటికి మనం లేం కదా. సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్నేమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా? ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారు అని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు. ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవనమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే, అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు, దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోతుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్కి. అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే, సో ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెట్అవుట్ అన్నారంట. ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాల్సి ఉంటే తీసేద్దామని చెప్పారంట. తీసేశారంట. తీసేసాను, సెట్కి వచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు ఆమెకి మర్చిపోయింది, ఆ పదంతో చెప్పేసింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. మొత్తం సెట్ గానీ నార్మల్ ఆడియన్స్ గానీ ఫస్ట్ డైలాగ్కే క్లాప్స్ అంట. పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలా క్లాప్స్ కొడుతున్నారు, అంత బాగా చేశానా నేను అంటే, అప్పుడు వచ్చి అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా, ఆ పదాలు నేను మార్చలేదు, దానికి వచ్చిన రియాక్షన్ ఇదంతా అంటే, అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనోడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి, చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు మన్వాసనయ్య అని పిక్చర్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తారు. అదంతా ఎలా ఉంటుంది అంటే అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది, భారతీ రాజా గారి సినిమా. దాని ముందు అది చూసినప్పుడు అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది, ఇందులో కమర్షియాలిటీ ఏముంది, అసలు హీరోయిజం ఏముంది, లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా అని చాలా మంది చెప్పారటండి ఆ టైంలో. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్ గా మార్చి, కమర్షియల్ గా ఆ సాంగ్స్ దంచవే మేనత్త అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా. అసలు మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అది మన్వాసనయ్య అనే పిక్చర్ మీరు చూస్తే చాలా మంది తెలుసు అది అసలు ఉండదండి, అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు. క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే, స్టోరీ లైన్ అది ఉంటది, మిగతా అంతా మారిపోయింది. మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి 1 year ఆడేసింది ఇక్కడ. ఆ ఫస్ట్ షో చూసారట భారతీ రాజా గారు, ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి. ఓకే, అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్ కి, మొత్తం సర్వనాశనం చేస్తారు, అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట. చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన్ని గెస్ట్ గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారటండి, ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది, కోడిరామకృష్ణ గారు కరెక్ట్, ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్స్ ఆయనకే తెలుసు, నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా. ఇప్పుడు ఓకే అంటే ఏ లాంగ్వేజ్ కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట స్టేజ్ మీద. సూపర్.